ఇడ్లీ ఎప్పుడైనా ఇంట్లో మిగిలిపోయాయి అనుకోండి, వాటితో ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీలు మిగిలిపోయిన వాటిని ఇలా పొడి కింద చేసుకుని, ఇందులో కావాల్సినవి ఏంటంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. నూనె బాండీలో కొద్దిగా పోసి ఉంచాను, వేడి చేశాను. ఆ నూనె వేగంగానే పల్లీలు, పల్లీలు వేగుతుండగానే మినప్పప్పు, శనగపప్పు కూడా వేసేసాను. చూసారా, ఇవి కూడా వేగాయి. వేగంగానే ఆవాలు వేసాను. ఆవాలు వేగంగానే తరిగి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయడం జరిగింది. ఇందులో ఈ ఇడ్లీ ఇది చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఇది వేస్తారు. వేసి తగినంత ఉప్పు వేసుకుంటే ఇది రెడీ. ఉప్మా, ఇడ్లీ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. మిగిలిపోయిన ఇడ్లీతో ఈ విధంగా ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మా రెడీ. దీనికి కావలసిన పదార్థాలు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పోపుకివి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు. ఒక బాండీలో నూనె వేసి, నూనె వేగంగానే ఈ పోపు సరుకులు అంటే ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి అవి వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి అవి కూడా వేగాక కొద్దిగా ఉప్పు వేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉప్మా ఉంటుంది. తర్వాత ఇడ్లీలు ఈ విధంగా చిదుపుకుని ఆ వేగినటువంటి పోపులో ఈ ఇడ్లీ వేస్తే ఇడ్లీ ఉప్మా రెడీ.